परमशिवाय नमः। ओम शिरडी साई देवाय नमः। ओम श्री माता पूर्णानंदगिरि योगिन्यै नमः। దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి మనిషికి ఒక లివింగ్ గురువు ఉండాలి. ఆ లివింగ్ గురువు యొక్క అనుగ్రహం కలగాలి. అప్పుడే కుండలిని జాగృతి అయినా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏ జన్మ సంబంధమో, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, శ్రీ మాతా పూర్ణానందగిరి యోగిని వారిని కర్నూలు జిల్లాలో కాల్వబుగ్గ అన్నటువంటి ఒక క్షేత్రం ఉన్నది. చూడండి రుణానుబంధాలు ఎలా ఉంటాయో. నేను పుట్టింది కర్నూలు, అమ్మగారు కూడా పుట్టింది పెరిగింది అంతా కర్నూలే. ఆమె హిందీ టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయి తాను కుండలిని యోగినిగా మారి ఒక ఆశ్రమాన్ని కాల్వబుగ్గ క్షేత్రానికి దగ్గరలో ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. మా నాన్నగారు మాతాజీ దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ వాళ్ళు వాద సంవాదాలు చేసుకునేవారు. ఎందుకంటే మా తండ్రి కూడా భగవద్గీత చెప్పేవాడైన మంచి ఉపన్యాసకుడు. అందువలన వీళ్ళిద్దరు కూడా రకరకాలుగా వాదాలు ప్రతివాదాలు చేసుకునేవారు. చూడండి, మా నాన్నగారు చనిపోయారు. ఆ భాగ్యము మరి నాకు కలిగిందేమో. అమ్మవారి యొక్క సన్నిధికి వెళ్ళడం జరిగింది. మరి 1995లో మాతాజీ గారిని దర్శించడము, ఆమెను దర్శించినటువంటి కేవలం కొన్ని రోజుల్లోనే నేను కుండలిని జాగృతి పొందడము, సమాధికి వెళ్ళడము, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ రకంగా 1995లో మాతాజీ గారిని నేను తొలిసారిగా దర్శనం చేసుకుంటే 2012లో అమ్మగారు మహాసమాధి అయ్యారు. 2012లో మే 2వ తారీఖు నాడు అమ్మవారు మహాసమాధి చెందారు. మేలో ఆమె సమాధి చెందితే నేను మార్చిలో కలిశాను చివరిసారిగా. మార్చిలో కలిసి అప్పుడే మాతాజీకి దక్షిణ పెద్ద మొత్తంలో ఇవ్వడము ఇవన్నీ జరిగినాయి. అదే చివరి కలయిక మాది. ఇక మాతాజీ మహాసమాధి అయిన తర్వాత ఆమె యొక్క ఆలయం ఆ ప్రాంగణములోనే నేనే కట్టియడం జరిగింది మన యొక్క మహాపీఠం తరపున. అంతేకాదు, ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. యాస్టీజ్ విగ్రహము జైపూర్ నుండి తయారు చేయించి అక్కడ నేనే ప్రతిష్టాపనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అక్కడ వాళ్ళు 13వ వార్షికోత్సవం చేస్తూ ఉంటారు. చాలాసార్లు వాళ్ళు నన్ను రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తారు, ఇన్వైట్ చేస్తారు. 3 days బ్యాక్ కూడా వారి కుమారుడు మాతాజీ కోడలు వచ్చారు, రమ్మని ఆహ్వానించారు. నేను చెప్పాను, నేను ఇక్కడే చేస్తున్నాం కదా బాబు అని చెప్పడం జరిగింది. వాళ్ళ అబ్బాయి కృష్ణ ఈ యొక్క ఆశ్రమం అంతా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్వామి, మాతాజీ గనక ఈ ఆశ్రమం చూసి ఉంటే ఎంత సంతోషపడేదో, చాలా సంతోషించేది మాతాజీ. మరి ఇంత తక్కువ టైంలోనే ఇంత కన్స్ట్రక్షను, ఇంత పెద్ద ఆశ్రమ నిర్మాణము జరగడం చాలా ఆశ్చర్యకరము అని అతను చాలా సంతోషపడ్డాడు, ఆశ్చర్యం చెందాడు. గురువు చేసిన మేలును పొరపాటును కూడా మర్చిపోకూడదు. అలా మర్చిపోతే ఏమవుతుందంటే
వాళ్ళు చేసిన సాధన అంతా, తపస్సంతా వ్యర్థమవుతుంది. ఇది చాలామంది తెలియని విషయం. గురువు ద్వారా నువ్వు ఏదైనా పొందావు అని అంటే కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఆ కృతజ్ఞతాభావానికి నిదర్శనంగానే చూడండి, 2015 జూన్ 7 నాడు స్థిర శివలింగేశ్వర ప్రతిష్ఠ జరిగింది. ఈశాన్య దిక్కులోన, నైరుతి దిక్కులోన అమ్మగారి పేరు మీద శివలింగ ప్రతిష్టాపనం చేశాను. చూడండి, ఇది 7 అడుగుల శివలింగము. అక్కడ ఉంటుంది సిద్ధగురు శ్రీ రమణానంద మహేశ్వర లివింగ్ గురువు శ్రీ మాతా పూర్ణానందగిరి పేరుపై ప్రతిష్ఠించిన శివలింగము. 22లోన అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపనం చేయడం జరిగింది. ఈ రకంగా అమ్మగారు ఇక్కడే కొలువయ్యారు. చూడండి, నైరుతి స్థానం అనేది యజమాని స్థానం. అది ఈ యొక్క ఆశ్రమానికి యజమాని స్థానం. అది మాతాజీ వారు పార్వతీ పరమేశ్వరుని ఆరాధించేవారు. అందుకే చూడండి, పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి వచ్చారు. ఇక మాతాజీ బాబాను ఆరాధించేది, ఇంకో బాబా కూడా వచ్చారు. మాతాజీ శ్రీచక్ర ఉపాసన చేసేవారు, శ్రీచక్రాలు వచ్చాయి. ఈ రకంగా ఈ నైరుతి సన్నిధానములోన అమ్మవారు కొలువై ఉన్నారు. చూశారా బాబు, పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా, అమ్మగారికి ఎదురుగా ఇప్పుడు ఏమి ఏర్పడింది? రుద్రాలయం ఏర్పడింది. అంటే ఎంత పెద్ద రుద్రాలయం చూడండి, ఇక్కడి నుంచి రైలు ఇంజన్ లాగా ఉంది. అది ఆ చెట్టు వరకు ఉంది. అంటే ఎందుకు అని అంటే గురువు యొక్క చూపులు చూసారా, సద్గురువు యొక్క చూపులు, పరమ గురువు యొక్క చూపులు, ఆది గురువు యొక్క చూపులు ఆ నేల మీద పడుతూ ఉన్నాయి. మరి ఆ నేల ఏమవుతుంది? మహిమాన్వితం అవుతుంది, పునీతం అవుతుంది. అందుకని అక్కడ 14 రుద్ర శివలింగాల ప్రతిష్టాపనం. అదే సన్నిధానములోనే 300 రుద్ర శివలింగాల ప్రతిష్టాపనం మనం చేయబోతూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో 100, కార్తీక మాసంలో మరొక 100. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం 300లోకి ప్రవేశం చేస్తాం. ఈ రకంగా నమక మంత్రాలలోని ఒక్కొక్క నామంపై మనము రుద్ర శివలింగ ప్రతిష్టాపనము, రుద్రాభిషేక కార్యక్రమము ఇవన్నీ చేయబోతున్నాం. ఇదంతా కూడా గురువు యొక్క కరుణ. చూడండి, శివుడు అమ్మవారు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే అసూయ పడుతూ ఉంటారు, పోటీ పడుతూ ఉంటారు. మీరు గమనిస్తే బంగారు శివలింగం ఉంది. చూడండి, బంగారు శివలింగము ఇప్పుడు ఏమైంది మన రమణేశ్వరంలో? అది ఒక మంచి ఫోకసింగ్ పాయింట్ అయింది. అప్పుడు శివుడు చెప్పి ఉంటాడు, చూసావా దేవి, ఇప్పుడు నేనే కింగ్, ఇప్పుడు నేనే వెలిగిపోతున్నాను చూడు, అందరూ నా కోసమే వస్తున్నారు అని శివుడు అని ఉంటాడు. అమ్మ ఏమనుకుంది, ఓహో అట్లా నా అయితే ఉండి నీ కథ చెప్తా అని శ్రీచక్ర ఆలయం స్థాపన చేసింది. చూడండి, చూసారా బాబు, శ్రీచక్ర ఆలయంలో ఆమె గొప్ప టెంపుల్, పంచలోహ విగ్రహాలు, 9 అడుగుల శ్రీచక్రము పెట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది అమ్మ అక్కడ. ఎప్పుడైతే అమ్మ అట్లా ఇక్కడికి వచ్చేసిందో నైరుతి దగ్గరికి, అరే ఏంటి కథ మారిపోయింది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రుద్ర శివలింగాలు అని మళ్ళీ ఆయన వస్తున్నాడు. ఇంకా చూడండి, అంటే ఈ రకంగా శివశక్తులు వాళ్ళు పోటీ పడుతున్నారు, మిమ్మల్ని అందరినీ దాతాలు చేస్తున్నారు. ఈ రకంగా జరిగింది బాబు. చూడండి, మనకి ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు, ఏది శ్రేయస్సో తెలియదు, ఏది ప్రేయస్సో తెలియదు. మరి అమ్మగారు ఉన్నప్పుడు ఆమె కనీసం ఒక్కరినో ఇద్దరినో శిష్యులుగా తయారు చేసుకొని ఉంటే ఈరోజు వాళ్ళ ఆశ్రమం వెలిగిపోయేది. మరి నేనేమో ఇక్కడ ఆశ్రమం పెట్టాను, మరి అక్కడ మాతాజీ ఎవరిని తయారు చేసుకోలేదు. ఇప్పుడు ఏం జరిగింది?
అది ఒక ప్రకాశించలేని ప్లేస్గా మారిపోయింది. చూసారా బాబు, నేను కూడా హిమాలయాస్లో ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లలొద్దు ఏమొద్దు అనేవాడిని. ఇప్పుడు మరి భవానీ శివాని పుట్టారు కాబట్టి నా తర్వాత వాళ్ళు నిర్వహిస్తారు. ఇంకా నాకు కూడా పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఎవరు నిర్వహిస్తారు? ఇట్లనే ఉంటాయి కథలు. చూసారా? అందువల్ల రక్త సంబంధికులైనా ఉండాలి, అసలైన శిష్యులైన శిష్యులైనా తయారు చేసుకోవాలి, గురువులైనా సరే. అందరూ చెప్పండి, ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. ఓం నమః శివాయ. ఓం షిరిడి సాయి దేవాయ నమః. ఓం శ్రీ మాతా పూర్ణానందగిరి యోగిన్యై నమః.